పునరుత్థాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సంఘపక్షంగా, దేవుని సేవకుడిగా, చావే చచ్చిపోయిన రోజున, మరణమే ఓడిపోయిన రోజున, సమాధి ఖాళీ అయిపోయిన రోజున నీ కష్టాలు, నీ శ్రమలు, నీ బాధలు లెక్కే కాదు. దూది పింజలో కొట్టిపారేస్తాడు యేసు రక్తం ఏం చేయదు. హల్లెలూయా. అందుచేత మీ అందరికి కూడా ఈ యొక్క పునరుత్థాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ రిజరక్షన్ డే. Most of the people says happy Easter day. Instead of that, it's very good term to use. Happy resurrection day. పునరుత్థాన దినోత్సవ శుభాకాంక్షలు. యేసు సిలువ మరణ పునరుత్థానముల ద్వారా మానవాళికి, సంఘానికి సిద్ధించవలసిన సకల శుభములు, సంపూర్ణ విజయములు యేసు క్రీస్తు నామములో మీకెల్లరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం సిటీ బ్రాంచ్కి సంబంధించి ఈనాటి సాయంకాలపు ఆరాధన ఉండటం లేదు. 2 ఆరాధనలు కంబైన్ చేసి మార్నింగ్ సర్వీసులో కండక్ట్ చేస్తున్నాం. అలా క్లబ్ అవడానికి ఇష్టపడ్డందుకు మీకు అల్పాహారముతో పంపించడానికి బిడ్డలు ఏర్పాట్లు చేశారు. మీరు ఎప్పుడు దేనికి సంబంధించిన ఒక బహుమానం ఉంటుంది. హల్లెలూయా. దాని వెనుక వారి ప్రయాస చాలా ఉంటుంది. అది మీరు ఆస్వాదిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడల్లా దేవుని స్తుతించి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు సాయంకాలం తూర్పుగోదావరి జిల్లాలో మరి ధర్మవరం అనే చోట హైవేలో పునరుత్థాన విజయోత్సవ సభ ఏర్పాటు చేయబడింది. 1000 మంది ప్రజలు కలిసి యేసుని ఆరాధించబోతూ ఉన్నాం. అందుచేత సాయంకాలపు పరిచర్య మరి అక్కడ ఉంటుందని గుర్తించాలని కోరుతున్నాను. గొర్రెవానిపాలెం విమాన్ నగర్ సంఘ ఆరాధనలు యథాతథం. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆమేన్ అనండి సరే. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన పిలుపు విన్నది దేవుని బిడ్డలకు, విశ్వాసులకు, ఆయన నమ్మిన వారికి, ఆయన కొరకు తపన పడుతున్న హృదయం గల వారికి, ఆయన వెతుక్కుంటూ చీకట్లోనే పరుగులెత్తు వచ్చిన వారికి, రాత్రి నిద్ర పట్టకుండా, ఏమండి ఎప్పుడో 4 గంటలకు వచ్చేప్పటికే సమాధి తెరవబడింది. ఎప్పుడు బయలుదేరి ఉండాలా? ఏ 2 3 మరి ఖాళీ చేతులతో నిద్ర మొఖాలు వేసుకొని వచ్చారు. వాళ్ళు సిద్ధపరిచిన సుగంధములతో వచ్చారట. అంటే బహుశా అనుకుంటే నిద్రపోయి ఉండరాళ్ళు. సిద్ధపాటు. వీళ్ళు పరిపూర్ణంగా విశ్వాసులు అనలేము, గొప్ప విశ్వాసులు అనలేము. కారణం ఏంటి? ఇదేదో శనివారం పొద్దున బయలుదేరలేదుగా. శవమే అనుకుంటే, చచ్చే ఉంటాడు అనుకుంటే, ఆ డెడ్ బాడీకే పోద్దాం అనుకొని బయలుదేరారని పూర్తిగా అనేద్దామంటే మరి శనివారమే బయలుదేరొచ్చుగా. ఆదివారం పొద్దున్న బయలుదేరటంలో ఇవాళ లెగుతారు అన్నాడుగా అన్నది ఒక మూలం ఉంది. ఒకవేళ ఏమో మరి ఇదన్నా పోద్దాం అట్లీస్ట్. అందుకని వారిని పూర్తిగా కొట్టేట్లా, పూర్తిగా మెచ్చుకోవట్లేదు నేను. ఇప్పుడు ఆ గొడవ ఎందుకంటారా? మన బ్యాచ్ కూడా ఉంటుంది కాబట్టి. హ్యాపీ రిజరక్షన్ డే. ఇప్పుడు చెప్పండి, పూర్తి కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు చూస్తుంటే, వారు మాట్లాడే మాటలు తీరు చూస్తుంటే, వారు తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే, వారి కుటుంబంలో వారి పిల్లల పెంపకాన్ని చూస్తుంటే, వాళ్ళు బ్రతికే బతుకు, మాటల్లో, వ్యాపారంలో, కుటుంబంలో, ఉద్యోగంలో చేసే బలహీన చర్యలు చూస్తుంటే వీళ్ళు విశ్వాసులని అనిపిస్తుంది. మరోపక్క మంచం దిగట తుల్లిపడి మేలుకొస్తే వెంటనే మోకరించడం చూస్తే, పొద్దునే వాక్యం చదవడం చూస్తే, ₹1 కోటి పని పక్కన పెట్టి ఆదివారం పరిగెత్తుకు రావడం చూస్తే విశ్వాసాలు అనిపిస్తుంది. ఈ మిక్స్డ్ బ్యాచ్ ఉంది. మిక్స్డ్ ఫ్రూట్స్ మీకు అందించే శుభవేళ. పేపర్ లీక్ అయిపోయిందా? హల్లెలూయా. నేను మీకు చేస్తున్న మన ప్రియులారా, ఈ రకం ఉండొద్దు. మీరు ఇటా అట్టా తేలిపోండి. యేసు రక్తం వేయించి విశ్వాసం అయితే నమ్మండి, అన్నీ నమ్మండి. ఆ యేసయ్య దేవుడిని నమ్ముతాము, కానీ మరి ఈ విధంగా అట్టనొద్దేగా. ఆయనకి సమస్తం సాధ్యమే కదా, ఏమైనా చేయగలడు కదా. ఈ సందేశం అదే, వచ్చే చూడు, అది సందేశం. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఈ మొక్క చెప్పడానికి జఫన్య శాస్త్రి కాదు, పరలోకమునకు దేవదూతలు ఇద్దరు దిగి వచ్చారంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పో గట్టిగా దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. షార్ప్ కొంచెం తక్కువ చేయి. కనుక మీరు జాగ్రత్తగా ఈ మాటలు వింటే దేవుని వాక్యం తెలియజేస్తున్న ముచ్చట గమనించండి. దేవదూతలు ఇద్దరు దిగి వచ్చారట. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? వచ్చి చూడండి. ఆమేన్. దేవదూతలు ఎక్కడి నుండి వచ్చారు? పరలోకం నుండి వచ్చారు. ఎక్కడికి ఆహ్వానిస్తున్నారు? ఖాళీ సమాధులకు ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. పరలోక రాజ్యం అంతా సంరంభం చేయిచుండగా, దూతలు పాడి ఆరాధన చేయిచుండగా, తండ్రి పరవశించుండగా, గొర్రె పిల్ల గెలిచి ఉన్నాడో, ఆయన లేచి ఉన్నాడో, ఇక తిరగలేదో అని ప్రపంచం అంతా కేరింతలేస్తుంటే, పరలోకం పరవశిస్తూ ఉంటే, బిక్కమోకాలు వేసుకొచ్చినటువంటి సెంటు బుడ్డీలు భక్తులు పట్టుకుని దేవుడు మాట రండి చూడు, వచ్చి చూడు. యేసయ్య అంటే పిచ్చి ప్రేమ, యేసయ్య అంటే గౌరవం, యేసయ్య లేడని బాధ నిద్రపట్టడం లేదు, యేసయ్య కావాలని ఆరాటం ఇంట్లో ఉండనివ్వటం లేదు. ఇన్నున్నాయి నీకు, కానీ ఎందుకో విశ్వాసం సరిపోతలేదు. చూడు, ఆమేన్. నీకెందుకో ఇంత ప్రేమ ఉండి, ఇంత భక్తి ఉండి, ఇంత విశ్వాసం, ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఇంటి దగ్గర ఉండలేకపోతున్నావు. నా ప్రభువు లేడా అనే ఒక ఆందోళనతో నిద్రపడడం లేదు నీకు. ఇంత మంచి వ్యక్తివి నీవు, ఒక మంచి ఫ్లవర్ బొకేతో రావాలి, వెల్కమ్ జీసస్ అని. సెంటు బుడ్డి కాదు, డెడ్ బాడీకి పోతాకే. నీ హృదయంలో గొప్ప విశ్వాసమున్నట్టు కనబడుచున్నది, కానీ నీ చేతులలో, నీ చేతలలో అనవసరమైనవి కొన్ని కనబడుచున్నవి. లేదు అని చెప్పగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలి. ఉంటే కనుక వదిలేసే, ఇప్పుడే పడాయి. ఆ సెంటు బుడ్డితో పని లేదు. ఇప్పుడు నువ్వు చాలా కాలంగా దాచుకొచ్చిన సెంటు బుడ్డితో పని లేదు, వదిలేయి. నువ్వు దేవుని మందిరానికి అత్తరుతో కాదు, సెంటుతో కాదు, ఆ బుడ్డిలతో కాదు, మృతదేహమునకు పూయటకు పనికొచ్చే సరంజామతో కాదు, పునరుత్థానాన్ని ఎదుర్కొనడానికి సరిపడ సరంజామతో రావాలి. మంచిగా చెప్పో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి చూడుడి అని చెబుతున్న దూతల సందేశం జ్ఞాపకం చేస్తున్నాను. నా ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పన ఈ ఉపదేశంలో? భూమి మీద ఏమీ కనబడకపోతే, భూమి మీద ఎవరు సహాయం నిలబడకపోతే, ఇక ఏ దారి కనబడకపోతే, ప్రభువునే చంపేశారు, శిష్యులే పారిపోయారు, సమాధిలో లోపల పెట్టేశారు, రాయి పెట్టేశారు, ముద్ర వేశారు, సంఖ్యలు వేశారు, ఇక ఛాన్స్ లేదు, అయిపోయింది. నాట్ ఈవెన్ ఎ స్మాల్ హోప్ వాస్ లెఫ్ట్ ఫర్ us, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ అనిపిస్తుందా? శిష్యులు చెల్లాచెదరైపోయారు, భక్తులు కనుమరుగైపోయారు, ప్రభుత్వాలు, సైనికులు, ఇంకేం లేదు, నో హోప్, నథింగ్ బియాండ్ అనిపిస్తుందా? నేను అంటున్నాను, అంతా మూయబడింది, ఇక నాకు ఏ దారి లేదనుకునే టైంలో నీకు ఒక నూతన హోప్ను కలిగించడానికి, నిరీక్షణ తీసుకురావడానికి అవసరమైతే పరలోకండి దేవుడు దూతలను పంపుతాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. నీకెక్కడ సహకారము లభించని పరిస్థితి ఎదురైతే పరలోకం తెరవబడుతుంది, దేవదూతలు దిగి వస్తారు, నీకు అడ్డం వచ్చి రాయిని తొలగిస్తారు. నువ్వు సంతోషంగా విశ్వాసాన్ని దృఢపరచుకొని ముందుకెళ్ళిపోయి అద్భుత ఏర్పాటు చేస్తారు. ఈ శుభవార్తను తెలియజేసే అద్భుతమైన సమయం ఈ వేకువజాము ఆరాధనను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. నీవున్న ఫ్యామిలీ సిచ్యుయేషన్లో, నీవున్న పర్సనల్ లైఫ్లో, నీ యొక్క ఎడ్యుకేషన్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో, ఫినాన్షియల్ మూమెంట్లో నువ్వు మొత్తం 360 డిగ్రీస్ చూస్తూ కూడా హోప్ కనిపించట్లేదు, హెల్ప్ చేసేవాడు కనబట్ల, సహకారం కనబట్ల, ఇక కష్టం అనిపిస్తుంది. ఇంతే, ఇది దేవుని చిత్తమే, సరిపెట్టేసుకోవాలనిపిస్తుంది. అంత లేదు నాన్న. దూతలు దిగి వచ్చి నీకు నీ దేవునికి మధ్యలో ఏదో అడ్డం ఉందో తొలగించి నీవు ప్రభువుని కలుసుకుని ఏర్పాటు చేసే శుభదినం ఇదే. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. కనుక ఈ దినమున వచ్చి చూడమని పిలుస్తున్నానే. ఏం చూడమని పిలుస్తున్నాను? నీకు సహకారానికి పరలోకం తెరవబడింది చూడు, దూతలు దిగి వచ్చారు చూడు, అడ్డు తొలగిపోయింది చూడు, మార్గం సరళం చేయబడింది చూడు, నీ విశ్వాసం దృఢపరచుకుని ఒక అద్భుతమైన ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరైనా బలహీనలు, అనారోగ్యంతో ఉన్న వారికి నా ప్రయత్నాలు ఇంతేనేమో అనుకుంటున్నారా? ఇక వైద్యం ఫలించట్లేదు అనుకుంటున్నారా? ఇక కష్టం అనుకుంటున్నారా? చేతులు ఎత్తేసేమనుకుంటున్నారా? ఇక చివరి హోప్ కూడా లేదనిపించిందా? 360 డిగ్రీస్ చూశారు, నో హోప్ ఎట్ ఆల్ అనిపిస్తుందా? దెర్ ఇస్ ఎ వే ఫ్రమ్ అబవ్. పరలోకము నుండి దేవుడు ఇద్దరు దూతలను పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా.
చూడు సమాధి మూసిన రాయి తొరలింపబడెను, అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. హల్లెలూయా హల్లెలూయా. మౌన భక్తులందరికీ వందనములు. హల్లెలూయా. ఏది నిలబడతారా బాబు? చిన్న చిన్న బాధల కష్టాలకి నీకు తెలియదు అన్న, ఆ బాధ నువ్వు ఇంత తెలుస్తుంది, నువ్వు అలా చెప్తావు అంటావు కదా, ఇంతకన్నా బాధ. ఈ ప్రపంచంలో వైద్య భాషలో డాక్టర్లు ఉన్నారు కదా, మీరు ఎక్కడ ఉన్నారు? దేవుని స్తోత్రం. ఆల్ రైట్. కొన్ని రకాల పెయిన్స్ని వైద్య భాషలో దర్ ఈస్ నో అదర్ టర్మ్ టు బి యూజ్డ్, ఎక్స్క్రూషియా అని పదం వాడతారు. ఎందుకు వాడుతున్నారు అది? ఇంక ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు అవతల. ఇంకా ఎక్స్క్రూషియా పెయిన్ అని ఎందుకు వాడుతున్నారంటే సిలువ వేయబడినంత బాధ అంట. కొన్ని బాధలుగా ఆ పదం వాడతారు. దే డోంట్ ఫైండ్ ఈవెన్ ఎ బిగ్గర్ వర్డ్ ఫర్ దాట్. ఇది కలివి కానీ బాధ బాబో ఇంతకన్నా ఘోరమైన నొప్పి లేదంటే ఎక్స్ట్రీమ్ లాస్ట్ పదం అదే. ఇక సిలువ శ్రమ అంత భయంకరమైన పెయిన్ అని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏమండి అదే లేదు సార్, మొత్తం తెల్లారిపటికి మాయమైపోయింది. ఈ ఉత్సాహంలో బడి 2వ ఆరాధన లైవ్ మీరు మిస్ అవుతారని ఒక అద్భుతమైన కవిత 2వ ఆరాధన కోసం దాచి ఉంచాను. మీరు ఖచ్చితంగా లైవ్లో జాయిన్ అవ్వాల్సింది తప్పదే మీకు. లేకపోతే తాజా అన్న కాదు, వారం తర్వాత ఇప్పుడు చూసుకుని గింజ పడిపోయినట్టు ఎత్తుకొచ్చే లేసు రక్తం వేసి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ రోజులో దేవుని వాక్యం బట్టి మీతో మాట్లాడుతూ తెలియజేస్తున్న అద్భుతమైన సంగతులు ఏమనగా మీరు గమనించగలిగితే ఇదిగో ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది ఒక అద్భుతమైన విషయం. స్నేహితులు పని చేయటం లేదా, చుట్టాలు ఎవరు సహకరించడం లేదా, బలం సరిపోవట్లేదా, అప్పు పుట్టడం లేదా, చేత కావటం లేదా. నేను అన్నాను ఏ వైపు చూచిన అన్న మూమెంట్కి వచ్చేసిందా? దూతలు దిగి వచ్చి నీకు నీ దేవునికి మధ్యలో అడ్డంగా ఉన్నది ఏదైనా సరే ఆమె చెప్పండి గట్టిగా. అది బలహీనతైనా పోవాలి, అప్పు అయినా పోవాలి, రోగమైనా పోవాలి, వ్యక్తి అయినా జరగాలి. పండరాయిని తొలగించి నీ ప్రభువుని కలుసుకుని అద్భుతమైన ఏర్పాటు చేసి ఒక దూతలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకవేళ దేవుని దూతలకు దైవ సేవకులకు సాదృశ్యమని ఎక్కడ ప్రకటన 1:20 ప్రకారం చెప్పదలుచుకుంటే నేను అంటాను, దేవుని దూతల్లా పిలువబడుతున్న దైవ సేవకులారా, నా సహదాసులారా, నాకంటే ఘనులారా, మీరు ఎవరైనా నేను మీకు చెప్పే సువార్త ఏంటి తెలుసా? అడ్డులు తొలగించి రాయిని పొర్లించే దూతల్లాగా ఉండాలి, కానీ కొత్తగా గోడలు కట్టే సేవకులు ఉండకూడదని 50 మందికి మనవి చేస్తున్నాను. స్వీకరించగల ప్రతి దైవజనునికి ఈ మాటను ప్రకటిస్తున్నాను. నేను చేతనైతే అడ్డు తొలగించే వాళ్ళంగా ఉందాం. We shall become way makers. Amen. దారి తయారు చేసే వాళ్ళంగా ఉండాలి తప్ప should not be a person to build barriers in the midst of people, churches and communities. సమాజం మధ్యలో, సంఘం మధ్యలో అంతరాలు ఏర్పరిచి గోడలు కట్టే దుర్మార్గ వ్యవహారానికి ఎవరు తెర తీయకూడదు. అవసరమైతే అడ్డు తొలగించి రాయి పొర్లించి మార్గం సుగమం చేసే దూతల్లాగా ఉండాలని అందరిని నేను కోరుకుంటున్నాను. మీరు నా మాటతో ఏకీపించలేదా? పోనీ మీకు అలాంటి కోరిక ఏమీ లేకపోతే కూడా ఈ మాటతో ఏకీపించినా మీరు ఏమనాలా? అసలు మీరు మౌనం ఎవడు పాటించాలి తెలుసా? సైతాన్ కూడా టీము. ఎందుకంటే ఓడిపోయిన బ్యాచ్ కదా, మెంటల్ చేసి ఉంటుంది. ఆడు తలచేతికి పోయి ఉంటుంది, ఆడెక్కడ రుత్తాడు రోడ్డు మీదకి వచ్చి. మనం ఎలాగా లేచినాడు రా సమాధి, మంద టీం అండి, మంద టీము. మరి ఓడిపోయినోడే వీధిలో ఇంకా సౌండ్ చేస్తుండే, గెలిచినోడు ఎలాగ ఉండాలా? చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు, చచ్చినను నిన్ను లేపుతాడు, నన్నైనా చచ్చి నన్ను లేపుతాడు. అందుకే సావు అంటే భయపడవలదు. లేచినాడు రా, అది యేసు లేచినాడు రా. హల్లెలూయా. మంచిగా భక్తులందరూ చెప్పండి, యేసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. కనుక మన కొరకు పరలోకం ఉన్నది, మన కొరకు పరమ తండ్రి ఉన్నాడు, మన కొరకు దేవదూతలు ఉన్నారు. చుట్టుపక్కల లెక్క నుంచి సహాయం అందకపోతే
ఆమేన్. దూతలే దిగి వస్తారు, కార్యం చేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కనుక ఈ దినము నా యొక్క మొదటి పాయింట్ ఏమిటంటే, చూడు, నీ కొరకు తెరవబడ్డ ఆకాశం ఉన్నది, నీ కొరకు దిగి వచ్చిన దేవదూతలు ఉన్నారు, నిన్ను ప్రోత్సహించేవారు ఉన్నారు. దట్స్ మై ఫస్ట్ పాయింట్. ద మెసేజ్ ఈజ్ వచ్చి చూడండి అనండి. హల్లెలూయా. ఆల్ రైట్. ఏం చూడాలి? నీ కొరకు తెరవబడ్డ ఆకాశం ఉన్నది, నీ కొరకు పరలోకపు దూతలు ఉన్నారు, నీ కొరకు రాయిని పొర్లించే వాళ్ళు ఉన్నారు. నిన్ను నీ ప్రభుని కలుసుకోకుండా అడ్డము చెప్పే రాయేది ఉండదేక. ఆమేన్. మరొక మాట, రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. వచ్చి చూడు అన్నారు కదా వాళ్ళు. 6-7 వచ్చారు, మనం చదివాం కదా. ఏం చూడాలా? నిన్నటి దాకా ఉన్న రాయి ఇప్పుడు లేదు. రాయి దొర్లింపబడింది అనండి, మంచిగానండి. హల్లెలూయా. ఏం జరిగిందండి? రాయి దొర్లించబడింది. నీ వల్ల అవుతుందా? నీ బలం సరిపోద్దా? మీ ఫ్యామిలీ అందరూ ఏకమైతే పని చేయగలరా? నీ సామర్థ్యంకు మించినటువంటి అడ్డుబండలు తొలగించడానికి దేవుడికి అద్భుత కార్యమని ఏర్పాటు చేశాడు. ఏమండి, పేడ తట్ట ముగ్గు బుట్ట పట్టుకొని సమాధుల్లో తిరగాల్సిన సమయం కాదు. ప్రజల్లోకి వచ్చి, రోడ్డు మీదకి వచ్చి, జనం ముందు నిలబడి, ఇదిగో ప్రభు అడ్డము తొలగించేశాడు. రాయి తొరలిపోయింది. నిన్నటి దాకా ఎదరికి వెళ్ళలేకపోయాను, నిన్నటి దాకా సమాధిలో ఉండిపోయాను, నిన్న దాకా క్లోజ్ డోర్స్ లో ఉన్నాను. ఈ రోజు దేవుడు నాకు డోర్స్ ఓపెన్ చేశాడు. గాడ్ మేడ్ ఎ వే ఫర్ మీ. దేవుడు ఒక నూతన ద్వారం తెరిచాడు. ఈవెన్ డెత్ కెనాట్ హోల్డ్ జీసస్. మరణమే యేసుని ఆపలేకపోయింది, సమాధి బంధించి ఉంచలేదు, వరల వేదనలు ఆపలేవు, చావే కట్టుకొని ఉండలేదు, వచ్చేసాడు. నిన్ను రాపేది యేసు రక్తమే. అరే, చావే పక్కకు తప్పుకుంది మాస్టారు, నేను ఇంకేంటి ఆపేది ఏంటి చెప్పండి? అందరికన్నా పెద్ద శత్రువే మరణం కదా. ఆడే ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చి చూడమనే ఈ సందేశంలో మొదటి మాట, నీ కొరకు పరలోకం తెరవబడింది, దూతలు దిగి వచ్చారు, నీ పక్షంగా కార్యాలు చేయించున్నారు. When there is no support from around, there will be support from above. Amen. రెండవ మాట ఏమిటంటే, you have mighty angels to roll out the biggest stone which you cannot move with your strength and power. నీ బలముతో, నీ శక్తితో దొరలింపలేని రాళ్ళు దొరలించి, నిన్ను మూసిన తలుపుల మధ్య కాదు, ఆమేన్, చీకటి గుహలో కాదు, దర్జాగా వెలుగులోకి తీసుకొచ్చే దూతలు నీ కొరకు ఏర్పాటు చేయబడ్డా. నా రెండవ మాట చూడు, రాయి పొరలింపబడి ఉంది. నువ్వు ఇంకా రాయి అడ్డం ఉందనుకో లోపల ఉంటున్నావు కదా. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, యేసయ్యని విశ్వసించి నలుగురు వ్యక్తులు పక్షవాతంతో ఉన్న మనసుతో పాటు తీసుకొచ్చారు. ఆ తాళ్ళు ఇప్పారు, యేసు ఉన్న చోటకి దింపారు. ప్రభువారు అన్నారు, వాడి స్వస్థతను అడ్డుకునే పాపాన్ని ప్రభు క్షమించేశారు. ఇప్పుడు స్వస్థత పొందడానికి అడ్డమేమీ లేదు. వాడి దర్జాకి హీలింగ్ని యాక్సెస్ చేయొచ్చు. అయితే వాడు పాపాలని క్షమించబడిన తర్వాత, వ్యాధికి మూలమైనటువంటి కారణమే తీసివేయబడ్డ తర్వాత, ఇంకా అచేతనంగా మంచం మీద పడి ప్రభు ఇంక చూస్తున్నాడు, ఇంకేదో చేస్తాడు, ఎవరు ఇంక చూస్తున్నాడు, లేచున్నాడో అన్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వేమైనా మంత్రిస్తావేమో, చెయ్యి ఆడిస్తావేమో, నూనె పోస్తావేమో, రేపన కడతావేమో, ఏమీ లేవా? హల్లెలూయా అంటే ఏమీ లేవు. నువ్వు లేచి పరిపెత్తుకెళ్ళడు రా నాయన, ఏ ఆలోచిస్తున్నావేంటి అంటే స్వస్థపరుస్తారేటో అంటే అయిపోయింది నాన్న. చాలాసార్లు మనం ఏమనుకున్నామంటే, రాయి పొరలింపబడ్డ తర్వాత కానీ ఇంకా లోపలే ఉంటున్నావు. కట్లు తెంపివేయబడ్డాయి, ప్రేత వస్త్రాలు తీసివేయబడ్డాయి, ఇంకా నువ్వు లోపలే ఉన్నావు. వచ్చా, బయటకు వచ్చాయి. నీ ఆటంకాలు ఎప్పుడు తీసివేయబడ్డాయి, బలకింతలు ఎప్పుడు కాల్చివేయబడ్డాయి, వ్యాధి బలం విరిగిపోయింది, దయ్యముల అధికారం ఓడిపోయింది, సావే చచ్చిపోయింది రా నాయన, ఇంకా లోపల ఉంటే రా, బయటికి రా. క్రైస్తవులారా, జూలు వదిల్చిన సింహాలై విశ్వాస యాత్రను సాగించడానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి దర్జాగా వీధుల్లోకి రావలసిన సమయం ఇది. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము, హల్లెలూయా. తల చెదికిపోయిన వాడే, తోకలు ఊపుకున్నవాడే, కొద్దో గొప్ప ఊపుతుంటే యేసు రక్తం జయం. చావునే చంపిన వాడు సజీవుడు పునరుద్ధరణుడు మన ముందు నడుచుచుండగా, జయమార్భటించెదము, హల్లెలూయా. అందరూ చెప్పొచ్చు కదా. వచ్చి చూడు. ఏం చూడమంటావు? రాయి పొరలించబడింది, అడ్డమేమి లేదు. చూడు,
దేవుని ప్రజలారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, సేవకులారా అన్న, మీరు మాట్లాడతారు కానీ అన్న ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ అన్న. బాబు యేసు ప్రభు కన్నా ఎక్కువ ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చేసింది నీకున్న ప్రాక్టికల్ 40 మార్కులు, అక్కడ ప్రాక్టికల్ 600. కొట్టుకొచ్చాడు యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి. ఈ 40 మార్కులకే నువ్వు సిలువ ఎగ్గరం అని ఫీల్ అవుతున్నావు కదా, మరి ఆయన చేసింది ఎంత నాన్న? ఆమేన్. ఏం సందేహపడద్దో, నీ ఎదుట అడ్డం ఏమీ లేదు. ఇప్పుడు దూసుకెళ్ళిపో, ధైర్యంగా అడుగుపెట్టి, నీకేమవుతుంది యేసు రక్తమే జయం. యాక్సెస్ చేయి, ఏం కాదు, దేవునికి స్తోత్రం కలుగును కాక. అది ఎవడో పిల్లోడంట, ఓడలో 3 మాసాల ప్రయాణంలో మొదట 5 రోజులు తిన్నాడు, 6 రోజులు తినట్లేదంటాడు. ఇడిగేటి ఉపాస భారం వెళ్ళిపోయిందని అందరూ అనుకున్నారట. అది తినడం లేదు, ఆడు కూర్చుని పోయాడు అలాగే. అలా 3 రోజులు అయిపోయింది, ఏం లేదు. ఒక పెద్ద మనిషి చూసి, ఏరా భోంచేతలేదు, డబ్బులు లేవన్నాడంట. డబ్బులు లేవా? టికెటా, దొంగ టికెట్రా, ఏట్రా అంటే టికెట్ ఉంది చూపించడం తీస్తే. అది ఏంట్రా, 3 మాసాల ప్రయాణంలో ఎంత తిన్నా, ఎన్నిసార్లు తిన్నా, తినడానికి సరిపడ డబ్బులు కూడా ఇందులో చెల్లించేసాడు మీ బాబు. ఇది చూపించే పెడేస్తారేంటి? అవునరా అంటే, పై ఖర్చులకి ఇచ్చిన డబ్బులను కొనేసుకున్నాను నేను, ఉచితంగా పెడతారని తెలియదు, ఏకం డబ్బులు అయిపోయి అల్లెలు అంటున్నాడు. మరి అమ్మా, ఇక్కడ నువ్వు ఇంక చెల్లించాల్సిందేమి? హీ పేడ్ ఇట్ ఆల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మొత్తం చెల్లించేశాడు. దట్స్ వాట్ ద వాల్యూ ఆఫ్ ద క్రాస్. సిలువ విశేషం ఏంటంటే మొత్తం చెల్లించేశాడండి. మరి నేను అసలు కట్టేసాను, వడ్డీలు కట్టుకుంటే అది కూడా లేదుగా. అసలేటు కొసలేటు అన్నీ అయిపోయినాయి. హీ పేడ్ ఇట్ ఆల్. ఆ మాట చాలా ఇష్టం నాకు. హీ జస్ట్ పేడ్ ఇట్ ఆల్. మొత్తం కట్టి పారేశాడు రా బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు అడ్డమేమి లేదు నాన్న. చూడు ఒక్కసారి, చూడు, సమాధి మూసిన రాయి దొరిలింపబడెను, అందువేసిన కావలి నిల్చిన దైవసుతుని ముందు. హల్లెలూయా. నువ్వు కాదా దేవుని కుమారుడివి? మాట్లాడురా, అంత అనుమాన పొడిలాగా ఉన్నావు. ఇప్పుడు చెప్పరా, మీరు దేవుని బిడ్డలు కాదా? మరి అయిపోయింది. చూడు సౌండ్ ఎలాగుంది, పరువు తీసి. హ్యాపీ రిజరెక్షన్ డే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన దినము దేవుని బిడ్డలారా. ఈ రోజు నేను అంటున్నాను, కొంతమంది ఏమో ముగ్గు బుట్ట, పేడతట్ట, చీపిరి కట్ట, కొంతమంది చికెను, మటను, రొయ్యలు. 2 బ్యాచ్లు వేస్టే. చిచ్చి, అది పేడతట్ట, ఇది తిండి బుట్ట. ఇదేంటి తెలుసా? ధైర్యముగా నీ కొరకు సిద్ధపరచబడ్డ స్వాస్థ్యం అడుగు పెట్టవలసిందేనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. There is something victorious Christian living waiting for you. Come out and step into that new life. నూతన జీవితంలో అడుగుపెట్టు. నీ కొరకు సిద్ధపరచబడ్డ స్వాస్థ్యం అడుగుపెట్టు. 4 గోడల మధ్య గుహలో, చీకటిలో, ప్రేత వస్త్రాల్లో ఉండే సమయం కాదు, అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయిపోయిన చరిత్ర నాకు నీకా భయం లేదు. ఇక వచ్చాయి, యేసు రక్తమే చూడు, వచ్చి చూడు అనండి. ఏమిటి చూడాలి? రాయి దొర్లించబట్టని చూడాలి. లోపల బంధించబడవలసిన కాలం అయిపోయిందని చూడాలి. బయటికి వెళ్ళాల్సిన కాలం చూడాలి. 4 గోడల మధ్యలో ఉండాల్సిన పని లేదని సంగతి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు అడ్డమేమీ లేదు అనండి. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? ఏం చేద్దాం అనుకున్నావు? ఉద్యోగమా, చదువా, వ్యాపారమా, ఆధ్యాత్మికమా, సువార్త, పరిచర్య? నా సువార్తమేను. నీకు అడ్డమేమీ లేదు. దూసుకెళ్ళిపో. మనోడు మా ఇక్కడ ఉన్నాడు, నన్ను బాప్టిజం ముందు కనిపెడతాను అన్నాడు. ఎటు కనిపెడతావురా? బాప్టిజం మొదలు దేవుని చిత్తమా కాదని కనిపెడతాడంట. అసలు నీ ఆలోచన ధోరణే దేవుని చిత్తం కాదు. నువ్వు ఇంకా కూర్చుని పోవడం దేవుని చిత్తం కాదు. ఇంకా వెయిటింగ్ లిస్ట్ పెట్టడం దేవుని చిత్తం కాదు. స్తోత్రం చెప్పు. బైబిల్లో స్పష్టముగా తెలియచేయబడ్డ దేవుని చిత్తము కనబడుచుండగా మళ్ళీ చిత్తం పేరు మీద నీ చిత్తం బాగోలేక యేసు రక్తమే జయం. తాత్సారం చేయటం దేవుని చిత్తం అసలే కాదు. వచ్చాయి, అడుగుపెట్టు ముందుకి. ఏది ప్రారంభించాలని ప్రారంభించు. ముందడుగు వేయి. ముందే ఏంగా భయపడగా. యాక్చువల్గా చాలా కాలంగా ఈ విషయమై వద్దు. వచ్చాయి. రాయి లేదురా బాబు, నీకు అడ్డం రానాయనా. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 దూతలను పంపి రాయిని పొర్లించి ముద్ర క్యాన్సిల్ చేసి సంఖ్యలు దంపి సైన్యాన్ని పడగొట్టి మార్గం తెరిచిపెడితే ఇంకా లోపల కూర్చొని
ఏమి చేయటకు నువ్వు తోచుకున్నది, బయటికి వెళ్ళిపోరా. యేసు రక్తమే, ఇక నీకు దిగులు పడకో. యేసును మృతులో లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తే సావునకు లోన నీ శరీరం నూతన బలాన్ని ఇస్తాడని చెప్పలా, జీవింపజేస్తాడని చెప్పలా. మరి ఇంకేవాడు? అదే ఆత్మ కాదు నీలోకి వచ్చినాడు, అదే రక్తం కాదు నిన్ను కడిగింది, అదే వాక్యం కాదు నీ వద్దకు వచ్చింది, అదే పరలోకంగా దూతలు పంపేది. ఏ అమ్మాయింగా మాట్లాడుతావు, పనికి మళ్ళీ లాజిక్లు రీజనింగ్లు వచ్చాయి, బయటకు వచ్చాయి. చెప్పో గట్టిగా ఆమేనని. ఎలా సౌండ్ తగ్గుతుంది అంటే చెప్పో దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడో మాట దేవుని బిడ్డలారా, రెండో మాట మూడో మాట సిలువ అనుకున్నారు, ఇది పునరుద్ధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట ఏంటి తెలుసా? యేసు లేచి ఉన్నాడు. నెంబర్ 1 దూతలు వచ్చి ఉన్నారు. 2 రాయ. 3 యేసు. ఆయన లేడు ఇక్కడ, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీ మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? నీకు యేసు ప్రభువే కావాలా? హలో, నీకు యేసు ప్రభు కావాలా? దయచేసి మృతుల్లో వెతక. ఆయన అక్కడ ఉన్నాడు. అడ్రస్ కాదు అది. బంగారపు గనుల్లో టైట్ సెక్యూరిటీ మధ్య కొన్ని వందల కెమెరాల నీడలో బంగారు తవ్వకాలు జరుగుతుంటే ఒక ఊరు బయట చెత్త కుప్పలో కూర్చొని కోడి దువ్వినట్టు దువ్వేస్తాడంట. ఎరా అంటే బంగారం. నువ్వు బంగారం అయితే ఎక్కడెందుకు దువ్వేస్తున్నావు? పెంట దెబ్బనే. బంగారపు గనులు వేరే కొన్ని, అక్కడికి రా. స్తోత్రం చెప్పొచ్చుగా. నువ్వు ఎక్కడేం వెతుక్కోవాలి నానా? పెంట దెబ్బ మీద కూర్చొని చెత్త ఏరుకుండా వాళ్ళు ఎక్కడో పడిపోయిన పైస కోసం వెతుకుంటున్నావు. నువ్వు మృతులలో ఎందుకు వెతుక్కుంటున్నావు యేసు ప్రభుని? పాపులు ఎందుకు ఎత్తుకుంటున్నావు పరిశుద్ధుని? ఓడిపోయిన వాళ్ళు చచ్చిపోయిన ఎందుకు ఎత్తుకున్నావు పునరుద్ధానుని? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తి తోడా తెచ్చి యేసుకు రుద్దుదామని తెచ్చి చూడా అను. పట్టుకు వెళ్ళిపోమ్మా నువ్వు తెచ్చిన అత్తరు బుడ్లన్నీ. దేవునికి స్తోత్రం. ఆ టైం అయిపోయింది. హల్లెలూయా. స్త్రీలు భక్తి శ్రద్ధలతో ఆ విధంగా అక్కర్లా ఇల్లు పెద్ద డ్రామాటిక్ మూమెంట్ తీసుకొచ్చావు, కానీ ఏమీ లేదు, అయిపోయింది అక్కడ కోటం. ఇంకా మా ప్రభువునకు మేము పొయ్యవులను తెచ్చుతుమి. మీ ప్రభు ఎన్ని పూసుకునే పరిస్థితులు లేండి. ఆయన ఆల్రెడీ చావుని చంపి ప్రేత వస్త్రాలతో ఉన్నాడా? కుళ్ళిన దేహంతో ఉన్నాడా? మెల్లిమెల్లిగా డీకంపోజ్ అవుతాడా? పిచ్చి మొఖమా, లే, చావునే చంపి లేచిపోయాడు యేసు ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. మరణమైంది బంధించి ఉంచడం సాధ్యం. పరిశుద్ధుడు కుళ్ళు పడ్డాడు. ఎవరికి పోతాం అనుకున్నావు నువ్వు తెచ్చుకునే? ఫుల్గా కొట్టేసుకొని రోడ్డెక్కాయి. He is rising. మాకు చిన్నప్పుడు ఒక పాట ఉండదు, God's not dead. He is a. ఓ అది అంటే మన లెక్కన 16 సార్లు పలకాల. No 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 no. God's not dead. He is a. God's not. He no 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 no. మేము లెక్క 16 సార్లు తేవడం వచ్చేయకూడదు, రితం ఒకటి అయిపోద్దని చచ్చిపోవాలి సండే స్కూల్లో. He is a light. God's not. No 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 no. Amen. He is not dead. He is rising. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు సమాధిలోండే తిరిగి లేచాడు. ఇంకా పాపం నుంచి లేచావా? ఆచారం నుంచి లేచావా? వ్యర్థ పద్ధతుల నుంచి లేచావా? పనికి మాల బద్ధకం నుంచి లేచావా? ఎప్పుడు లెగితే అప్పుడే స్తోత్ర ప్రార్థన చేసేవాడికి సందేశం అంకితం. తెల్లరగట్టు లేచిపో. స్తోత్రం చెప్పండి. తెల్లరగట్టు వచ్చిన వాళ్ళు షాక్ తిన్నారు. బాబు నువ్వు ఎండకే లెగుతున్నావు, నీ పరిస్థితి నాకు అర్థమవుతలేదు. అంత అయిపోయింది, వెళ్ళిపోమన్నారు. తెల్లగట్టు వెళ్తేనే నువ్వేమో ఎప్పుడు లెగితే అప్పుడే స్తోత్ర ప్రార్థన నీకు ఆడంటాడు నన్ను అనా? దేవుడు 5 గంటలకైతేనే ప్రార్థన అంటాడా? గడియారాన్ని బట్టి కాదు కానీ సంవరాలను మట్టుకు పట్టించుకోవడం పెద్దగా అని చెప్పాను. నువ్వు ఏదో రూట్లో వచ్చేద్దాం అన్నాడు. మరి ఏం చేయమంటావురా? నీ సోమర్థనాన్ని ఎంకరేజ్ చేయమంటావు? పర్లేదు నా పడుకో అని చెప్పంటాడు. నా బైబిల్ అట్లా నేర్పలా నాకు. ఎంతోమందిని ధైర్యపరిచావు, సోమరిపోతాను ధైర్యపరిచి అన్నాడు వాడు. నేను అన్నాను నువ్వు ప్రశాంతంగా సమాధిలో ఉండు. మరి ఎవడు లేపడరా నేను?
ఇంత కష్టపడి దూతలు వచ్చి పరలోకాన్ని తెరవబడి రాయిని పొర్లించి ఎంత చేస్తే కనుక మరికొంత సమయం ఇక్కడనే మళ్ళీ మాట్లాడతాం. చూడు, యేసు లేచి ఉన్నాడా? క్రైస్తవ సంఘం తిరిగి లేస్తుంది నూతన బలముతో, పునరుత్థాన బలముతో. మా ప్రభు లేడు, మా దిక్కు లేడు, ఆయన చచ్చిపోయాడు. టెన్షన్లో పడ్డామని ఆయన తను ముందే చెప్పినట్లుగా లేచి వచ్చేసాడు. లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు లేచినాడు రా సమాధి. లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు లేచినాడు రా. హల్లెలూయా. ఇంత జరిగిన మీలో ఈ బ్యాచ్లో ఎవరో సందర్భం లేని అడ్డగోలు శృతిలో పాడుతున్నారు. లేతుననితా చెప్పి అని నేను పాడుతుంటే లేతుననితా అంత అవసరమా? కలువు, నువ్వు శృతిలోనే కలుపుతావు, నువ్వు ఏకీపించి ఎప్పుడు చేస్తావు ప్రార్థన? నీ శృతికి మెయింటైన్ చేస్తావు సపరేట్గా? వాళ్ళు ఎవరో నేను సరిగ్గా గమనించలేదు. కానీ కలువు ఏకీపించడమే క్రైస్తవ లక్షణం. నువ్వేంటి వేరే ముఠా కడుతున్నావు? యేసు రక్తమే. హల్లెలూయా. అందరం కలిసి లేతోనానీతో అని పడుతుంటే లేతోనానీతో. తప్పదే, ఏకీపించాలి క్రైస్తవ జీవితం అంటే. నీ శృతి నువ్వు మెయింటైన్ చేస్తావేంటి? శృతి చేయి. అందుకనే అయ్యగారు పాట రాశారు, శృతి చేసినే పాడనా. శృతి చేయకుండా ప్యానం తీయొద్దని. తెల్లకట్ట వచ్చేసి దేవునికి స్తోత్రం. మంచి మాత్రం స్తోత్రం చెప్పండి. ఆయన లేచి ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మృతుల్లో వెతకవద్దు, ఆయన సమాధుల్లో చూడొద్దు, పాపుల్లో కాదు. వీళ్ళకి తగ్గప్పుడు పరమగీత కన్యక ఒక ఉంది, శూలమ్మిత పేరు 3వ అధ్యాయంలో కనపడుతుంది. మంచమే పడుకొని ఎతికేస్తుందండి. అసలు స్టేట్మెంటే నాకు బీపీ చేస్తుంటుంది. నేను మంచం మీద పనుండి నా ప్రాణపిని వెతికితే చెప్పడానికి సిగ్గట్లేదు నీకు అసలు. దానికి డైరీ రాసావు మళ్ళీ ఆ మాట. మంచం మీద పడుకుని నా ప్రాణప్రియుని ఎల్లకింతలు పడుకొని ప్రాణప్రియుడా, ఎంత దుర్మార్గం అసలు. చిచ్చి 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 చిచ్చి. అయ్యి బాబోయ్, ఆడెవడో ఉంటాడంట, అన్నం వండి కూర వండి కూరగిన్నె మొత్తం అన్నం గిన్నెలకు తిప్పి దిమరించేసి మొత్తం కలిపేసి ఇంత కలిపాక ఆడికి తినవద్దు బద్దం వచ్చేది. ఆడిని ఏమనాలి? సోమరి పోతుడు, పవర్ ఆఫ్ సోమరి పోతు. ఆడేంటండి పాత్రలో చెయ్యి ముంచును కానీ నోటి దగ్గరికి అంత టూ మచ్ ఉంటాడు అసలు భూమి మీద. నేను ఆశ్చర్యపోతానండి బాబు, ఎవడాడు దేవునికి అప్పుడు. నాకు మాత్రం అంత దుర్మార్గుడు తరసపల్ల. ఇటు అన్నం వండి కూర వండి కూర అంత అన్నం లేచి కలిపి నోటి దగ్గర బద్దం వేశారు. అంటే దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యమును నోటికి అందిస్తున్న ముద్ద కూడా తినడానికి బద్ధకస్తులు ఉన్నారట భూమి మీద. నువ్వు నమ్మితే సరిపోద్ది, విశ్వసిస్తే సరిపోద్ది, నోటితో ఒప్పుకుంటే సరిపోద్ది, ఒక అడుగు ఎత్తే సరిపోద్ది. ఎంత బద్ధకం ఏంటరా నాయన? మరణం వేసి చచ్చిపోయి ఈ రోజున నీ బద్ధకం చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇక్కడ లేడు. నువ్వు చూడాల్సింది ఇంకో ముఖ్యమైన విషయం తెలుసా? ఖాళీ సమాధి అనండి. ఈ భూమి మీద ఎన్నో మహాసమాధులు ఉన్నాయి, సుందరమైన సమాధులు ఉన్నాయి, గొప్ప సమాధి, టైట్ సెక్యూరిటీ ఉన్న సమాధులు ఉన్నాయి. ఖాళీ సమాధి ఒక యేసు ప్రభుదే. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఈ మధ్య ఒక మజా న్యూస్ ఒకటి వచ్చింది. యేసు ప్రభు వస్త్రం మీద యూట్యూబ్ అంతా కులకలు అడిపోతుంది, ఫేస్బుక్ అంతా కొట్టేసి ఉన్నారు. ఆ వస్త్రం ఇంతకు సబ్జెక్ట్ ఏంటి తెలుసు? అందులో ఆ వస్త్రం భారతీయులదట. ఉండవా నువ్వు కాసేపు ఉండు. ఆ వస్త్రం ఇండియన్ లెనిన్ అంతా అందులో ఉందట. 40% పోతుంది మందేనంట. అసలు ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇందులో అసలు పాయింట్ ఏంటి? యేసు ప్రభు అబద్ధం అట, ఆయన శిలువ మరణం అబద్ధం అంట, పునరుద్ధానం అంతా అబద్ధం అంట, చుట్టూ గొడ్డమొక్క ఇడిదట. అసలు సూపర్, హ్యాపీ రిజరెక్షన్, భలే పాయింట్ చెప్పి అసలు పాయింట్ వదిలేసి అసలు పాయింట్ సరే వస్త్రం మందే, ఓకే, మనం అప్పటి నుంచి ఉన్నాం,
ఎవడు కాదు, 100% ఢంకా భయం చెప్తాం. భారతదేశం సనాతనమైంది, పురాతనమైంది, కొత్తగా పుట్టుకొచ్చిన అమెరికా లాంటి జానాబెత్తిన దేశంగా దేశ రక్తమే జయం. ట్రంప్ గారు కోపం దేశ రక్తం తెక్కలో కోపం నాకు తెలిసినట్టే. ఒకడున్నాడు ఇలా చెప్తుంటే, అంటే వాడికి తెలుగు రాదని కాదు. ఇప్పుడు అదేమీ లేదు, ఏదైనా సరే గూగుల్ నొక్కేసుకుంటే ట్రాన్స్లేట్ అయిపోతుంది. అంత అమ్మాయికి ఎవరు లేడు భూమి మీద. ఇప్పుడు మన పిల్లలు చాలామంది చైనాకి వెళ్ళి చదువుకున్న వాళ్ళకి ఏమొచ్చు, వాడికి అచ్చరం ఒక అర్థం కాదు. తిన్నకి వెళ్ళిపోయి లెఫ్ట్ తిరిగిన అలాగా అని తిరిగిపోతాడు. ఇది కదా మన పిల్లగాలే పడుకోండి, ట్రంప్ గారు తెలీదా? ఇవ్వాలి కాదు. రాష్ట్రం కొత్తగా విడిపోయినప్పుడు ఏపీ 24/7 ఛానల్లో ప్రతి మంగళవారం సత్య జీవ మార్గం అనే ఛానల్ మా పేరు మీద వాక్యాలు చెప్పిన కాలంలో నా దగ్గర డబ్బులు అయిపోయేదా చెప్పా. వాళ్ళు పాపం ప్రేమతో ఒక 2-3 నెలలు అరివిస్తాం. నాకు వద్దులేండి, అరవాలట్లేదని వచ్చేసాను. 3 నెలలు అరివిస్తే మనకి ఏం చేయాలి? ఇప్పుడు డబ్బులు అయిపోయింది ఏమని అందరూ అడుక్కో, మనకు ఆ డిపార్ట్మెంట్ లేదు కదా. నేను దాచుకున్న డబ్బులు అయిపోయిందని చెప్పాను, అయిపోయి మానేశాను. దేవుడు ఎలా అంత బాధకున్నావరా? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. డబ్బులు అయిపోయినానన్నా బ్యాంకెట్టుకోకు, స్తోత్రం చెప్పండి. ఏంటి సార్ ఆయన ఎంత గొప్ప దేవుడు అండి, అదేనా కూర్చొని ఉండిపోతాడు. ఏం చూడాలి నువ్వు? ఖాళీ సమాధిని వచ్చి చూడు. ఖాళీ సమాధి అంటే ఎన్నెన్నో మహాసమాధులు ఉన్నాయి, తాజ్మహల్ లాంటి బేబచాలు ఉన్నాయి. ఓ 10-15 సంవత్సరాల క్రితం అప్పుడు ఆ ఛానల్లో చెప్పినప్పుడు చెప్పాను, అమెరికాను మన తెలుగు బిడ్డలు ఎవరిని ఉంటే, క్రైస్తవ బిడ్డలు ఎవరిని ఉంటే మీ అప్పులు తీరిపోతే ఇక్కడ ఇండియాలో కొంపకట్టేసుకోండి కలిసి వచ్చాను రా బాబు అన్నాను. అందరూ అమెరికా వెళ్ళాలని పాస్టర్లు ప్రార్థన చేస్తాను, అమెరికా వచ్చేయమంటాడు. ఏంటి పనికి మీద నా మీద పడిపోయారు అయ్యగారులు అందరూ. మన మీద పడేది ఇప్పుడు అయ్యగారులు కదా. అందరికీ సందేశం అంకితం. ఇప్పుడు రెడీగా ఉంటారు నా మీద, ఒంటికాలతో రెడీగా ఉంటారు. ఆడు ఎప్పుడు దొరుకుతాడా? అందరూ అమెరికా వెళ్ళాలి తమ బిడ్డలను ప్రార్థన చేస్తాను, వచ్చేయమంటాడు. నేను చెప్పాను, కడవరి కాలములో, అంచె దినములలో, రాకడ గడియలలో అమెరికాకి ఇది ఇంపార్టెన్స్ లేదు అసలు. ప్రపంచ పటంలో అది దానికి సీన్ లేదు అసలు. గోగు మాగు యుద్ధం కానీ, దాని ముందు యుద్ధాలు కానీ, హెస్కేల్, ఏషియా గంధాలు, జకర్యా ప్రవచనాలు, దానియేలు ప్రవచనాల్లో అమెరికా ఊసే లేదు, దానికి పెద్ద సీన్ లేదు, వచ్చేసేమని చెప్పాను. ₹1 పతనం అయిపోయి దాని రేటు కనపడుతుంది కానీ నిజానికి దానికని సీన్ ఏం లేదు. నచ్చపోతే నేనేం చేయను? ₹1 పతనం అయిపోవటం వల్ల డాలర్ పెద్దది కనపడుతుంది, నిజానికి సీన్ ఏం లేదు. అది మొత్తం వాపు మీదే ఉంది, బలమేం కాదు, వాపే. యేసు రక్తమే. ఎవడ ప్రాపకం కోసం చెప్పాల్సిన కర్మ నాకేం లేదు. దేవునికి స్తోత్రం కలగ. ఇప్పటికైనా సరే అమెరికాలో ఉన్న బిడ్డలు మీకు సొంత ఇల్లు ఉంటే, మీకు అన్ని ఇండియాలో మీరు వచ్చేసినా మీకు తిప్పలేం, లేకపోతే కొత్తగా మళ్ళీ కూలిపోయి వెళ్ళక్కర్లేదన్న సీన్ ఉంటే కాలు మీద కలిసి బతికేస్తంటే వచ్చేయండి. మరి దానికి అక్కడ ఏముండదు పెద్ద విషయం, మీ ఇష్టం. నేను అసూయతో చెప్తున్నాను అనుకుంటే నువ్వు అక్కడే ఉండు, అప్పుడు మళ్ళీ నువ్వే SMS పెడతావు ప్రార్థన చేయమని. దేవునికి సమాధి ఖాళీగా ఉంది సార్, చూడు ఒకసారి. ఎక్కడ ప్రభువును బంధించారు, ఎక్కడ ప్రేత వస్త్రాలు పెట్టారో, ఎక్కడ రాళ్ళు పెట్టారు, చూడ ఏం లేదు ఇప్పుడు అక్కడ. రక్తమే జయం. హల్లెలూయా. అప్పుడప్పుడు ఆ చీకటి గదిలోకి వెళ్ళి అప్పుడప్పుడు ఆ పాత ఫోటోలు తీసి అప్పుడు పెడుతున్నావు కదా, వచ్చాయి, ఖాళీ అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ ప్రపంచంలో ఖాళీ సమాధిని చూసి ఖాళీ అయిపోయిన గుండె విశ్వాసాన్ని మళ్ళీ ప్రోధి చేసుకొనగల అద్భుత విషయం క్రైస్తవ్యంలో ఉన్నదని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పాలి. యోహాను సువార్త 20:7 ఉంటుంది. పేతురట సమాధిలోకి వెళ్ళాడట, చూడమన్నారుగా వచ్చి వెళ్ళాడట. వెళ్తే ఏం కనపడిందంట? ఆ వస్త్రాలు మడత పెట్టి ఉన్నాయట. చదువు యోహాను 20:7. నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టు పెట్టి ఉండుటయు చూచెను. అసలు డిసిప్లిన్ ఎక్కడ నేర్చుకోవాలరా? యేసు రక్తమే. కొంతమంది ఇళ్ళకి మనం వెళ్ళాలంటే ముందుగా చెప్పాలండి. నువ్వు సడన్ విజిట్కి వెళ్తే బెడ్రూమ్ కాదు హాల్లో కూడా అడుగు పెట్టలేవు, ఎక్కడే ఉంటాయి. నన్ను అన్ని అడగబాకు వివరాలు. ఊడ్చి అమర్చిన ఇల్లు కాదు, అమర్చవలసిన ఇల్లు అది.
చాలా చిందరవందరగా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా పెంట పెంటగా ఉంటే దాన్ని బ్యాచిలర్ రూమ్ అంటుంటారు పెద్దోళ్ళు. నా వివాహము కాని కాలములో సడన్గా చెప్పా పెట్టకుండా మా మమ్మీ డాడీ ఎప్పుడు వచ్చినా చూసి ఆశ్చర్యపోయేవారు. నా రూమ్ చూసి ఎక్కడ ఏది కనబడతలేదు. చీపు పెట్టుకొని తుడుతుమే కాదు, ప్రతిరోజు తడిబట్టి పెట్టుకున్నాను రూమ్ని. మాప్ 6 కూడా లేవప్పుడు కింద కూర్చొని కుదురుగా బట్టెట్టు తుడుచుకోవటమే. ఇప్పుడు మా పిల్లగాలకి దానికి మాప్ ఉండాలి, అది కూడా ఆటోమేటిక్గా వాటర్ డ్రైన్ అయిపోయేది ఉండాలి. అది కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గితే ఈడి పెర్ఫార్మెన్స్ పెంచడం, అలా ఇది పని చేయట్లేదు అంటాడు. మళ్ళీ కొత్తది కొనాలి. అది 1000 రూపాయలు ఉంటుంది. ఏంటంటే సరిగ్గా పని చేయట్లేదా, నువ్వు చేయొచ్చు కదా. అది బాగా పని చేస్తేనే నేను షో చేస్తాను. ఏది పని చెబితే నేను అసలు పని చేయను, ఎందుకంటే నా పేరే టాలెంట్. మాకు ఇలాంటి తలాంతులు బోల్డ్ ఉన్నాయి. మొన్న ఒక వారం మన మీటింగ్కి వెళ్ళా కృష్ణా జిల్లాలో. ఏసురా ఆ పరిచర్య పేరు తలాంతుల పరిచర్య. మన అయ్యగారు కోపం అవుతుందేమో, ఏసురక్తం ఏం చేయం. మినిస్ట్రీ పేరే తలాంతుల మినిస్ట్రీస్ అంట. అంటే అంతే, మినిస్ట్రీ పేరు తలాంతుల మినిస్ట్రీ అండి. నాకు అసలు చాలాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యి బాబోయ్. నేను చాలా పరిచర్లకు నన్ను పేర్లు పెట్టమంటే వాళ్ళ దర్శనం ఏంటో, వాళ్ళ భారం ఏంటో అని తెలుసుకొని ప్రార్థన చేసి, ఓకే వాళ్ళ దర్శనానికి వాక్యానుసారంగా ఈ పేరు బాగుంటుంది ప్రార్థన చేసి నిర్ణయించడం ఇంత తతంగం ఎడుతుంది. ఎంత సింపుల్గా పెట్టాడు, తలాంతుల మినిస్ట్రీయా. ఏసీ దగ్గరట తిరిగి లేచినప్పుడు చూస్తే ఆ వస్త్రాలంట మడత పెట్టి చక్కగా చుట్టుపెట్టి పక్కన పెట్టి ఉన్నాయంట. దేవునికి స్తోత్రం గల. కేవలం శుభ్రత గురించి, డిసిప్లిన్ గురించి మాత్రమే కాకుండా నేను ఒకటి అంటాను, ఆయన పనులు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడం, అసంపూర్ణం చేయడు, కంప్లీట్ చేస్తాడు. ఈ చిన్నదే కదా అని కూడా వదలడం. ఆమేన్, హల్లెలూయా. నీకు అప్పగించబడ్డ పనులు నీ క్వాలిటీ ఎట్లా ఉంది? కొంత చేసి కొంత అడవుడు చేసి, ఏమండి వైద్య విధానంలో చెప్పాలంటే సిద్ధపరిచేవాడు ఒకడో, కోసిపారేసేవాడు ఒకడో, తీసేసేవాడు ఒకడో, కుట్టేసేవాడు ఒకడు, ఎంతమంది టీం వర్క్ చేస్తే ఒక సర్జరీ కంప్లీట్ అవుతుంది. అన్నీ ఒకటి చేశాడు యేసు రక్తం ఇచ్చి. మొత్తం యేసు ప్రభువే, సూపర్ సక్సెస్. ఆమేన్. వచ్చి చూడు, మడత పెట్టి ఉన్నాయి బట్టలు అక్కడ, ఎంత క్లీన్గా ఉంది, ఎంత నీట్గా ఉంది, ఎంత శుభ్రంగా ఉంది, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఏమి వదిలిపెట్టలేదు, సమస్తము తానే చేసి ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు అప్పగించబడి పని ఎలా ఉంది, నీ గది ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, నీ వ్యవహారం ఎలా ఉంది, నీ సేవ ఎలా ఉంది, అన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి ఉన్నాయా? మేము కొన్ని సభలకు వెళ్తేనండి, పాటలు అయిపోయి ప్రసంగం దాకా మమ్మల్ని గొదలు పెట్టి తలుపులేస్తారు, రానివ్వరు. నాకేం తీరుబాటుకి వెళ్ళి అలవాట్లేదు, ముందు వెళ్ళిపోతాను నేను టయానికి. అన్న ఒక నిమిషం కూర్చొని ఇటు కూర్చోబెట్టి ఫ్యాన్ ఎత్తాడు, ఇల్లు తలిపేస్తాడు బయట నుంచి. అరెస్ట్. ఆడొచ్చి తలుపు తీసిందా మనం ప్రార్థించి ఎలా ఉంటుంది, స్తోత్రం స్తోత్రం అలా రండి అంటే ఉద్దేశం ఇవన్నీ సెట్ చేశాడు కదా అనుకోండి. ఉట్టిదే ఇళ్ళకి స్టేజ్ దగ్గర మనం 100 సిట్టింగ్లు చేయవలసి వస్తుంది. ఈ కుర్చీలో కదా, సోఫా అక్కడ కత్తి, ఫ్యాన్ అటు పెట్టు, బల్లక్కడ 100 చేయాలి మనం స్టేజ్ మీదకి వెళ్ళాక. అటు బేపచ్చం చేశాను అనుకోండి, అన్న ఇప్పుడు రండి అంటాడు. ఏముండదు, అడిగి రెఫరెన్స్ అంకితం. సమాధిలో కూడా అంత వ్యవహారం కరెక్ట్. నువ్వు స్టేజ్ మీద ఎడుతున్నావు, నువ్వేం కనివినరా బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను, ఈ పూట శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న అద్భుతమైన సత్యములను గమనించు. మరొక మాట కూడా మీకు చూపిస్తాను బిడ్డలారా. ఏమండి, నువ్వు చూడాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? యోహాను 20:16 వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బోని అని పిలిచెను. 6 పాయింట్ చెప్పనా మీకు?
ఖాళీ సమాధి వైపు, సమాధుల తోట వైపు, అక్కడున్నటువంటి పాతకాలం సమాధుల వైపు చూసిన కాలం చాలు. యేసు వైపు తిరుగు. నా ప్రభు ఏడు, నా ప్రభు ఏడు, నా ప్రభుని ఎత్తుకుపోయాడు, నా ప్రభు ఎవడు ఎత్తుకుపోతాడు నాయన అని ఏడు చేతుంది. ప్రభు అంటాడు మరియా అంటే ప్రభు తిరిగింది. రబ్బోని, నీ ప్రభువును ఎవరు ఎత్తుకెళ్ళిపోలేరు, నీ ప్రభువుని ఎవరు దాచివేయలేరు, నీ ప్రభువుని నీకెవరు దూరం చేయలేరు. ఎక్కడున్నాడు? ఆయన వైపు తిరక్క నీకు కనపడలేదు కానీ నువ్వు అన్ని వైపులు తిరిగేస్తున్నావు ఆయన వైపు తప్ప. ఈ దినమున వచ్చి చూడమని చెబుతున్న దాంట్లో 6వ మాట ఏంటంటే నీ ప్రభు వైపు తిరుగు. ఆయన నీ వెనకే ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు. విచారకరమైన నువ్వు ఆయన వైపు తప్ప మొత్తం సమాధులను తిరిగేస్తున్నావు. ఆయన పిలుస్తున్నాడు మరియా, జస్ట్ రైట్ బిహైండ్ యూ, నీ వెనకే ఉన్నాను. ప్రభు వైపు తిరుగు. చివరిది 7వది, అదే 20వ అధ్యాయంలోంచి 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. దానికి ఇబ్బంది ఏమన్నా? యేసు రక్తం ఇచ్చేయం. దేవునికి స్తోత్రం కలుగునగా. నానా తోమా చూడు, నీ వేలు నా గాయాల్లో పెట్టు, నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టు, చూచి నమ్ము. నీ దేవుడు సజీవుడని, మాట తప్పనివాడని, ఓడిపోనివాడని, చావనే చంపాడని, ఆయన అంతర్ధానమైపోగా ఆయన స్థలంలో మరొకడు వచ్చాడని పాపిష్టి దొంగ మాటలు నమ్మొద్దు. ఆయనే ఈయన, ఈ యేసును సిలువేయబడిన. చాలామంది ఇప్పటికీ చాలామంది ఏం చెప్తున్నారు? ఆయన ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో దాచేశారు, ఇంకో ఆయన ప్లేస్లో ఇంకొకటి వచ్చాడు. డూపు కాదు. చూడు గాయాలు చూడు, ఇదో చూడు, నీ వేలు పెట్టి ఎక్కడ, నీ గాయాలు పెట్టి చూడు. నేను మృతుడు అయితేనే కానీ సజీవున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కన్య గర్భమును పుట్టిన యేసయ్యే, పురుషుడు ప్రమేయం లేకుండా వచ్చిన యేసయ్యే, పరిశుద్ధ జీవితమును చేసిన యేసయ్యే, విశ్వమానవుల అనంత కోటి పాపాలకు సిలువలో రుధిరముగా వచ్చిన యేసయ్యే, గాయపడ్డ యేసయ్యే, చనిపోయి సమాధి చేయబడ్డ యేసయ్యే, చావుని చంపి సజీవుడికి తిరిగి వచ్చాడు. ఆయన గుర్తులు చూడు, గాయాలు చూడు, ఆయనే. నీ గాయములు భరించిన వాడి, శ్రమలు భరించిన వాడే, నీ పాపాన్ని మోసిన వాడే, శాపాన్ని తీసిన వాడే తిరిగి లేచి ఉన్నాడు. వచ్చి చూడు. మూలవాక్యం చదువు. మూలవాక్యం అంటే మత్తయి 28:6-7 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని. వచ్చి చూడుడి, వెళ్ళి ప్రకటించుడి. స్తోత్రం చెప్పండి. ఇంకా చిన్నగా చెప్పండి. వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. దట్స్ ఆల్ ద మెసేజ్ ఆఫ్ ఈస్ట్ టుడే. పునరుద్ధరణ సందేశం. వచ్చి చూడు, ఆయన పరిశుద్ధతను చూడు, ఆయన రేంజ్ చూడు, దోతలు దిగి రావటాన్ని చూడు, తెరవబడ్డ సమాధిని చూడు, ఖాళీ సమాధిని చూడు, చుట్టబెట్టబడ్డ నార బట్టలని చూడు, నీ వెనకే నీ కొరకు నిలిచి ఉన్న యేసును చూడు, ఆయన గాయాలను చూడు, తాకి చూడు. అవసరమైతే ఆయన అంతర్ధానం శిష్యులు మాయ చేసి ఇంకొకరిని తెచ్చిపెట్టి, ఈ యేసే మీ కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. మృతుడినైతేనే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడిగా మీ మధ్యలో ఉన్నాను. ఆమేన్. చూశారు కదా? వెళ్ళి చెప్పండి, వెళ్ళి చెప్పండి, చెబుతూనే వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పునరుద్ధరణ ఆశీర్వాదాలతో నింపి పంపునుగాక. హ్యాపీ రిజరెక్షన్ డే. ప్రార్థన.